ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా 6 రోజుల కస్టడీ ఇస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డ కేజ్రీవాల్ కు సీఎం గా ఉండే అర్హత లేదని, ఆయన్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్ లో కోరారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా 6 రోజుల కస్టడీ ఇస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డ కేజ్రీవాల్ కు సీఎం గా ఉండే అర్హత లేదని, ఆయన్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్ లో కోరారు.